ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సండే హాలిడే, ఆదివారం సెలవు దినాన్ని రద్దు చేస్తా ఉన్నాం. ఇక నుంచి ఆదివారం సెలవు ఉండదు. ఇక మీకు సెలవు ఎప్పుడైనా ఉందంటే అది శుక్రవారం మాత్రమే. ఇక నుంచి సెలవు మాత్రం ఖచ్చితంగా శుక్రవారమే. ఆదివారాన్ని రద్దు చేస్తున్నామంటూ నరేంద్ర మోడీ గారు తేల్చి చెప్పేశారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెడతాం, ఖచ్చితంగా ఆదివారం సెలవు రద్దు చేస్తాం, శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తామంటూ ఇక కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఎందుకు నరేంద్ర మోడీ గారు ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు ఆదివారాన్ని సెలవు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు? దీనివల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు అంటే, దీనివల్ల వచ్చే పరిణామాలని ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా విషయంలోకి వెళ్తే, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 75 ఏళ్ళు పూర్తవుతున్నా సరే ఇప్పటికీ కూడా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అయ్యే ఫాలో అవుతున్నారు తప్ప భారతదేశంలో కొత్త రూల్స్ ఏమైతే అనేకుండా ఆ రూల్స్కి అనుగుణంగానే పనిచేస్తున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే బ్రిటిష్ వారు పెట్టినటువంటి ఆదివారం సెలవు దినాన్ని ముందు దీని నుండే ప్రారంభిద్దాం, ఆదివారం సెలవు దినం రద్దు చేద్దాం, ఇది ఒక మెయిన్ పాయింట్. రెండవది, నరేంద్ర మోడీ గారు ఇంత సంచలన నిర్ణయం తీసుకుంటానికి ప్రధాన కారణం, రీసెంట్గా నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లో డుమ్కా అనే ఒక ఏరియాలో అక్కడ ఒక బహిరంగ సభలో పాల్గొంటూ అక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదే అంశం మీద ఆదివారాన్ని సెలవు దినంగా రద్దు చేస్తా ఉన్నాం, మనము శుక్రవారాన్ని పెట్టుకుందాం, ఇది పార్లమెంట్లో నేను ప్రవేశపెడతా బిల్లుని, ఖచ్చితంగా శుక్రవారాన్నే మనము సెలవు దినంగా ప్రకటించుకుందామంటూ తేల్చి చెప్పేశారు. అయితే ఇక్కడ కొన్ని ప్రధాన అంశాలు లేవనెత్తుతూ ఉన్నారు. ఆదివారం రోజున ఏం జరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసుకున్నా సరే మనకి మెయిన్ క్రైస్తవులకు సంబంధించిన ఆ రోజున క్రిస్టియానిటీ సంబంధించి చర్చిలు ఓపెన్ అవుతూ ఉంటే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. తర్వాత ఆ రోజంతా ఎక్కడ చూసినా సరే ప్రార్థనలు జరుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. సో ఇదొక అంశం. అయితే రెండవది, ఈ ఉద్యోగస్తులు ఎవరైనా సరే శనివారం అంతా ఒక మూడ్లోకి వచ్చేస్తారు. అమ్మయ్య రేపు పొద్దున ఆదివారం కాస్త రెస్ట్ తీసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, స్పెండ్ చేయొచ్చు, వాళ్ళతో తిరగొచ్చు, ఇటు తిరగొచ్చు, ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఒక సిస్టమేటిక్ అలవాటు పడిపోయారు. ఇట్లన్నిటికి అనుగుణంగా ఏదైతే బ్రిటిష్ వారు పెట్టినటువంటి రూల్స్ని క్యాన్సిల్ చేసే విధంగా ఇంకొకటి, ఆదివారం పేరట మత మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి, హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపే చర్యలు ఎక్కువ జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ శాతం హిందూ సాంప్రదాయమే కొనసాగుతుంది, కానీ హిందూ సాంప్రదాయంలో కొంతమంది ఏమవుతున్నారంటే హిందూ సాంప్రదాయం పట్ల మంట కలిపే విధంగా కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయంటూ నరేంద్ర మోడీ గారు ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని శుక్రవారాన్ని పెట్టబోతా ఉన్నారు. శుక్రవారం అసలు ఎందుకు ఈ శుక్రవారం పెడుతున్నారంటే, శుక్రవారం అమ్మవారికి సంబంధించిన రోజు కాబట్టి ఎల్లవేళలా అమ్మవారి కరుణ ఉంటుంది కాబట్టి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించుకుంటే అందరికీ మంచి జరుగుద్ది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం సెలవు దినంగా పెట్టుకోవాలి. రెండవదిగా, ఆదివారం రోజున సూర్య భగవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. సూర్య భగవాను ఆరాధించేటప్పుడు నీచు అనేది కనపడకూడదు, నీచు అనేది తినకూడదు. కానీ ఈ ఆదివారం వచ్చేపాటికి హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపే విధంగా ఎక్కడ చూసుకున్నా సరే నీచు, ఈ చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్ ఇవన్నీ దర్శనమిస్తూ ఉన్నాయి. ఇది హిందూ సాంప్రదాయానికి కాస్త ఇబ్బందికరంగా ఉంది. సో దీని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలంటూ నరేంద్ర మోడీ గారు ఈ ఆదివారం రోజున నీచు అనేది కనపడకూడదు కాబట్టి, సో హిందూ సాంప్రదాయానికి కాస్త ఇబ్బంది కలుగుతుందని ఒకే ఒక్క దృష్టితో ఇంకొక రకంగా ఈ ఆదివారాన్ని శుక్రవారంగా మారుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఉద్యోగస్తులే కానీ లేదంటే ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్కరూ సండేకి అలవాటు పడిపోయారు, ఆదివారానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే ప్రతి వారం అంతా కష్టపడడం, శనివారం వచ్చిందంటే ఇక ఆదివారం వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో ప్రతి వాళ్ళు డ్యూటీలు చేస్తారు, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సండే హాలిడే చక్కగా మనం ఏదైనా ప్లాన్ చేసుకొచ్చి చెప్పి ఉంటారు. ఇప్పుడు శుక్రవారం కింద మారుస్తే ఏవైనా పరిణామాలు చోటు చేసుకుంటాయంటే ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ఎటు కాకుండా వారానికి మధ్యలో రోజు సెలవిస్తే అది కరెక్ట్ అవ్వదు కదా. ఇవన్నీ మార్పులు చేర్పులు జరగడం కోసం ఇవన్నీ అలవాటు అయ్యేపాటికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఈ సిస్టమేటిక్ అలవాటాలని కాస్త కొన్ని సంవత్సరాలు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని మార్పులు కాగితాల రూపంలో మనం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ చేసుకున్నా మనిషి యొక్క వ్యక్తిత్వంలో ఈ అలవాటు చేసుకుంటే కాస్త టైం పడుతుంది. రీజన్గా ఆలోచించాలండి. ఇంకొకటి, అసలు బ్రిటిష్ వారి యొక్క కాలంలో ఈ ఆదివారాన్ని సెలవు దినంగా పెట్టి ఎందుకు చేశారంటే, క్రైస్తవ్యంలో బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి. అదేంటంటే, దేవుడు ఒక మాట చెప్పింది ఏంటంటే, మీరు 6 రోజులు కష్టపడండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోండి.
7వ రోజున విశ్రాంతి తీసుకుని అది పునరుద్ధాన దినం కాబట్టి ఆ రోజున నన్ను ఆరాధించి మీ కుటుంబాన్ని కాపాడుకుని నన్ను ఆరాధించుకోండి అని చెప్పి కొన్ని మాటలు కనబడతా ఉంటాయి. అయితే ఈ 6 రోజులు కష్టపడుతున్నారు కాబట్టి 7వ రోజు ఏమొస్తుంది, ఆదివారం వస్తుంది. సో ఆదివారాన్ని సెలవు దినంగా పెట్టుకుని ఆ రోజున విశ్రాంతి తీసుకుంటారు అందరూ. అమ్మయ్యసా అంటే వాళ్ళు పెట్టిన రూళ్ళు దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. సో దానికి సంబంధించి ఇదే ఆదివారం కంటిన్యూ చేసుకుంటా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోద్ది. సో దీనికోసం మత మార్పులు జరుగుతున్నాయని చెప్పి దుష్ట శక్తులు వచ్చి నాశనం చేస్తానని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకుని చెప్పుకునే మనము ప్రాంతీయ భేదాలు, మత భేదాలు చూపించుకుని మనలో మనమే కొట్టుకు చచ్చిపోయే రోజులు రాబోతామని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక మత మార్పిడి సంబంధించి మతం పట్ల చూపిస్తున్నటువంటి చొరవే కనబడుతుంది తప్ప ఇక్కడ వేరే కాన్సెప్ట్ అయితే ఎక్కువగా ఏం కనిపించలేదు ఒక రకంగా ఆలోచించాలంటే. ఎందుకంటే దీంట్లో వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఇలాంటి అంటే ఏమి లేవు. ప్రస్తుతం ఏంటంటే క్రైస్తవులు, హిందూ సాంప్రదాయం కాస్త మంట కలిసిపోయే విధంగా ఉంది. సో ఈ అంశాల మీద నరేంద్ర మోడీ గారు తీసుకుని చెప్పి ప్రధానంగా కనబడతా ఉంది. వేరే ఎలిగేషన్స్ ఇంకైతే ఏం కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఇంకేమి లేవు. ఒకటే హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోనే విధంగా ఉండాలంతే అనే ఒక కాన్సెప్ట్ కనపడతాం. సో ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా సరే ఖచ్చితంగా ఈ బిల్ అనేది ప్రవేశపెడితే ప్రజలు ఏ రకంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు అనేది కాస్త సందిగ్ధంలో ఉంది గవర్నమెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు, మనిషి బ్రతుకుతున్నాడంటే ఒక భయం అనేది ఉంటుంది. బాబోయ్ దేవుడు ఏదైనా తప్పు చేస్తే చంపేస్తాడేమో, దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమో అని చెప్పి ఒక మతం మనం స్వీకరించి దేవుని యొక్క భయభక్తులతో మనం ఉంటాం. కామన్ అందరం ఏ మతాన్ని స్వీకరించుకున్నా సరే మనం ఒక దేవుణ్ణి పెట్టుకుంటాం, ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆ దేవుడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు, లేదంటే మనల్ని మంచిగా చూస్తాడని చెప్పి ఒక కాన్సెప్ట్తో మనిషి యొక్క జీవితం గడుస్తూ ఉంటుంది. ఇలాంటి తరుణంలో మత మార్పుళ్ళు లేదంటే మతానికి సంబంధించి ఆదివారం సెలవు దినాన్ని మార్చడం రాబోయే రోజులు కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అని చెప్పి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్లో మాత్రం సిద్ధాంతాలు ఏంటంటే క్రైస్తవ్యాన్ని అంతరించిపోయేలా చేయాలని చెప్పి ఒక కుట్ర పన్నారు అనడం కొన్ని వార్తలు కూడా ఇదివరకు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే జరిగినటువంటి సంఘటనలు కనబడుతున్నాయి కదా, మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు కొన్ని చూస్తూ ఉన్నంటే ఈ రాబోయే రోజుల్లో మన భారతదేశానికి కూడా వ్యాప్తి చెందుతాయా అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇవన్నీ మనకి శత్రుత్వాన్ని పెట్టేసే రకంగా ఉంది. ఎందుకంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు బాయ్ అంటే సహోదర భావన కలిగి ఉండే మనకి ఈ రోజున మత విభేదాలు కనుక మనకు కనుక వచ్చినాయి అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వైలెన్స్ అనేది బాగా విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం అయినా సరే ఈ సండే కానీ శుక్రవారం అనుకున్న వాటిని కాస్త మార్పులు చేర్పులు చేస్తే కొన్ని మతపరమైన చర్యలు తీసుకుని కాస్త ఇబ్బంది కలగకుండా ప్రజలకి శాంతి భద్రతలకు భంగం కలగకుండా అన్ని సక్రమంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా క్రైస్తవుల్ని ఏదో ఇబ్బంది పెట్టే రకంగా కొన్ని ఉన్నా సరే మత మార్పులు జరుగుతున్నాయని మీరు చెప్పినా సరే ఏదైనా సరే కాస్త వాస్తవాలు ప్రజలు కాబట్టి ప్రజల్ని కూడా ఈ అంశం మీద ఓట్ అనేది ఒకటి అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఈ పోలింగ్ అనేది ఒకటి పెట్టి ప్రతి ఒక్కరికి ఇది పెడితే ఈ పోలింగ్ అయిన దాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకుంటే మంచిది ఒక రకంగా. ఎందుకంటే ఇందులో ఎవరి మనోభావాలు, వ్యక్తిత్వ భావాలు దెబ్బతినకుండా, ఎందుకంటే మతానికి సంబంధించి వచ్చేపాటికి ఖచ్చితంగా విభేదాలను తలెత్తుతాయి. ఈ అంశంలో ఒకటి ప్రధానమైంది మతం. సో ప్రజలను కూడా ఒపీనియన్ తెలుసుకొని ముందుకెళ్తే చాలా మంచిది. ఎందుకంటే మిమ్మల్ని రాజకీయాలుగా నిలబెట్టింది, మిమ్మల్ని అధికారం ఇచ్చింది, ఒక పదవిలో పెట్టింది ప్రజలే. ప్రజల ఓట్లతోనే మనం అధికారంలోకి వచ్చాం. ప్రజా తీర్పును మనం గౌరవించాలి కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని కూడా ఈ అంశం మీద సేకరిస్తే చాలా మంచిది. మత మార్పిడి ఎందుకంటే ప్రజలు కూడా దీని మీద ఎలాంటి స్పందనతో ఉన్నారు. సండే సెలవు తీసేసి శుక్రవారం పెడతాం రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి ప్రజలను కూడా కాస్త ఈ యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఒక పోలింగ్ అనేది నిర్వహిస్తే చాలా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.